రేణుకా చౌదరి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి. విషయం ఏమిటంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. గాంధీ భవన్లో సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. పార్టీలో చాలా పంచాయతీలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీలకు సంబంధించి అంటే జగిత్యాలలో కావచ్చు, లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు, ఇట్లా రకరకాల నేతల మధ్య జరుగుతున్న గొడవలన్నింటినీ సర్దుబాటు చేయడానికి కొంతమంది ఎంపీలకు, కొంతమంది సీనియర్ నేతలకు, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి సెక్రటరీలుగా వస్తున్నటువంటి నేతలకు కూడా మీనాక్షి కేటాయించారు. ఈ సందర్భంగా అనేక మంది నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలతో బీజేపీ, బీఆర్ఎస్ పుంజుకుంటున్నాయి అని చెప్పారు. ఎప్పుడైతే బీజేపీ, బీఆర్ఎస్లు పుంజుకుంటున్నాయి తెలంగాణలో అని రేణుకా చౌదరి చెప్పారో సమావేశంలో కలకలం మొదలైంది. దాంతోపాటు ఇంకేమన్నారంటే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి నేతలందరినీ బీజేపీ బుజ్జగిస్తోంది అని కూడా చెప్పారు. అంటే ప్రభుత్వం పైన బీఆర్ఎస్, బీజేపీల్లో ఎందుకు ఆదరణ పెరుగుతోంది, ప్రభుత్వ వ్యతిరేకత అంతా బీజేపీ, బీఆర్ఎస్కు ఎందుకు ప్లస్ అవుతోంది, ఏ అంశాల్లో ప్లస్ అవుతున్నాయి, పార్టీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు ఎవరెవరిని బీజేపీ బుజ్జగిస్తోంది అనేటువంటి అన్ని వివరాలు, అంశాలు రేణుకా చౌదరికి ఒక పెద్ద చిట్టానే ఉన్నట్టుంది ఆమె దగ్గర. ఆ విషయాలన్నింటినీ మీనాక్షి నటరాజన్కు రేణుకా చౌదరి అందించినట్లున్నారు. అందుకనే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంచలనం మొదలైంది. దీనికి ముందు అంటే ఒక రోజు మునుపు ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేశారు. అదేమిటంటే ప్రభుత్వ పాలనలో, కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత తగ్గిపోతోందన్నారు. ఎందుకంటే షాబాద్లో మొన్న శుక్రవారం జరిగినటువంటి 6 హత్యల నేపథ్యంలో విజయశాంతి మాట్లాడుతూ పోలీసుల వైఫల్యం వల్లనే ఈ 6 హత్యలు జరిగాయని ఆరోపించారు. విజయశాంతి కూడా ఒక సమావేశంలో మాట్లాడారు, ఆ తర్వాత విడిగా కూడా మాట్లాడారు. పోలీసులు కనుక జాగ్రత్తలు తీసుకుని పోక్సో కేసు నిందితుడిని అరెస్టు చేసుంటే, కోర్టులో పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. పోలీసులు నిర్లక్ష్యం వల్లనే 6 హత్యలు జరిగాయని 1కి 2 సార్లు గట్టిగా చెప్పడంతో అప్పుడు కూడా కలకలం మొదలైంది. దానికి అనుబంధంగా అంటే ఒక 2 రోజుల గ్యాప్లోనే రేణుకా చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలతో సంచలనం మొదలైంది. మరి ఇద్దరు మహిళా నేతలు 2-3 రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు పార్టీ నేతల మధ్య అట్టుడికి పోతున్నటువంటిగా కనబడుతున్నది. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఏమిటనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.